లిటరల్ గా షాకింగ్ ఎలిమినేషన్ అబ్బా. ఈవెన్ ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతుంది షాకింగ్ ఎలిమినేషన్ అని. శ్రీజ అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఇది చాలా అన్ఫెయిర్ ఎలిమినేషన్. ఓట్స్ ద్వారా ఎలిమినేట్ చేసినా, ఇంకే డిసిషన్ ద్వారా ఎలిమినేట్ చేసినా శ్రీజ కంటే వెళ్ళవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ శ్రీజ వెళ్ళడం అన్ఫెయిర్ అని నాకు అనిపించింది. నాకే కాదు, ప్రతి ఒక్క బిగ్ బాస్ ఫ్యాన్ కే అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నిజంగా శ్రీజకి అన్ఫెయిర్ జరిగిందంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా శ్రీజని ఎలా ఎలిమినేట్ చేశారనే ప్రాసెస్ కూడా మాట్లాడదాం. ఇది మొట్టమొదటిసారి బిగ్ బాస్ దీనిలో జరిగింది. టాస్కులు పెట్టి కొత్త కంటెస్టెంట్స్ అయితే వచ్చారు కదా, వైల్డ్ కార్డ్స్, వీళ్ళ ద్వారా శ్రీజని ఎలిమినేట్ చేశారనే సోషల్ మీడియాలో బజ్ అయితే నడుస్తుంది. వాళ్ళ ద్వారా, వాళ్ళ డిసిషన్ ద్వారా శ్రీజని పంపించడం వెనుకున్న కథ ఏంటి అంటే, బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఏంటంటే ఫ్లోరాన్ అయితే పంపించేశారు ప్లానింగ్ ప్రకారం. సో మిగతా కంటెస్టెంట్ ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉంచారనమాట. వాళ్ళు ఎవరంటే సుమన్ శెట్టి, సంజన అండ్ శ్రీజ. వీళ్ళనైతే డిమోన్ పవన్, శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారిని అయితే డేంజర్ జోన్ లో ఉంచారు. డేంజర్ జోన్ లో ఉంచిన తర్వాత వైల్డ్ కార్డ్స్ అయితే లోపలికి ఎంటర్ అయ్యారు కదా. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ చేత కొన్ని గేమ్స్ పెట్టించి, ఆ గేమ్స్ ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్ డిసిషన్ ద్వారా అయితే శ్రీజని పంపించారని నడుస్తుంది సోషల్ మీడియాలో. సో ఎంతవరకు నిజం? శ్రీజ అని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని వేరే వాళ్ళ ఒపీనియన్ ద్వారా బయటికి పంపించడం అయితే బిగ్ బాస్ లో ఎప్పుడూ జరగలేదు. ఓట్స్ ద్వారానే ఎలిమినేట్ అవ్వాలి, అంతే తప్ప వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇష్టం లేదు తన స్ట్రాంగ్ పేరుని పంపించేయడం. తనకంటే సుమన్ శెట్టి ఓట్స్ బాగా పడుతున్నా తన పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది. సో వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ సుమన్ శెట్టి పేరు తీసుకొచ్చి సుమన్ శెట్టిని తీసేస్తారేమో అని ఒక ధైర్యంతో బిగ్ బాస్ ఆ ప్లాన్ వేశారు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే, శ్రీజ కొంచెం స్ట్రాంగ్ బోల్డ్ గా మాట్లాడుతుంది కాబట్టి ఆ విధంగా శ్రీజని అయితే ఎలిమినేట్ చేసేసారనమాట. సో ఇది వెరీ అన్ఫెయిర్, వెరీ 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 అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే ఆమె చాలా పాజిటివ్, చాలా హోప్స్ పెట్టుకొని తనకున్న జాబ్ ను కూడా వదిలేసి వచ్చింది. అలాంటి అమ్మాయిని ఓట్స్ ద్వారా కాకుండా ఒకళ్ళ ఒపీనియన్ ద్వారా తీయడం అనేది ఎంతవరకు నిజం? ప్రతి ఒక్క స్టేజ్ లో అగ్ని పరీక్షలో కూడా అందరినీ ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్ వరకు అయితే వెళ్ళింది. అలాంటి అమ్మాయికి అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఎలా జరిగింది? మీరందరూ ఈ వీడియో కాదు, ప్రతి ఒక్కరూ ఈ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అనేదాకా బిగ్ బాస్ టీం దాకా వెళ్ళాలి. మళ్ళీ తనని బిగ్ బాస్ తీసుకునేలా కానీ రీఎంట్రీ కానీ ఏదైనా ఇచ్చుంటే ప్లాన్ చేస్తే బాగుంటుంది తప్ప, లేకపోతే శ్రీజకి అన్యాయం జరిగినట్టే. బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరు చాలా అన్యాయంగా ఫీల్ అవుతాడు. తనకంటే వెళ్ళవలసిన వాళ్ళు, తనకంటే తక్కువ ఓట్స్ పడిన వాళ్ళు, డిమోన్ పవన్ కానీ రీతు కానీ వీళ్ళందరికీ తక్కువ ఓట్సే పడ్డాయి. కానీ శ్రీజని ఎలిమినేట్ చేసేసారు. ఇది వెరీ లిటరల్లీ అన్ఫెయిర్ అనమాట. నాకు లిటరల్ గా షాకింగ్ అనిపించింది. అసలు ఏం జరిగిందంటే రేపు ఎపిసోడ్ అవుద్ది కదా, దాని తర్వాత క్లియర్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.